రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రజా సమస్యలపై చర్చ జరగొద్దు, సర్కారు వారి వైఫల్యాలపై వాస్తవాలు బయటకు రావద్దు, రాష్ట్రంలో అంతా బాగుందనే భ్రమ కల్పించాలి, లేనిపోని కాంట్రవర్సీ సృష్టించాలి, జనం దృష్టిని మళ్లించాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ. అందుకే అసెంబ్లీ వేదికగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, 42% బీసీ రిజర్వేషన్ల అంశాలే ఎజెండాగా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీలో మాటల యుద్ధం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డైవర్షన్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ పైనే దృష్టి సారించింది రేవంత్ సర్కార్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిబంధనలు పాటించలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. మామ అల్లుడు ఎన్ని కుట్రలు పన్నినా తప్పించుకోలేరని హెచ్చరించారు సీఎం రేవంత్. అయితే కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ లీడర్లు. అసెంబ్లీలోనే కాళేశ్వరంపై నిజానిజాలు వివరిస్తామన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇక బీసీ రిజర్వేషన్లపై ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది. కులగణన చేశామని గప్పాలు చెబుతున్నా కోటా సాధించలేదన్న నిరుత్సాహం హస్తాన్ని వెనక్కి లాగుతోంది. జనాల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కామారెడ్డి డిక్లరేషన్ గాంధీ భవన్లో కాకరేపుతోంది. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని బీరాలు పలికినోళ్లంతా ఒక్కసారిగా మూగబోయారు. దీంతో 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందా? బీసీ రిజర్వేషన్ అంశంలో రేవంత్ ప్లాన్ ఏంటి? పార్టీ పరంగా 42% బీసీలకు అవకాశం ఇవ్వడమే అంతిమ మార్గమా? లోకల్ బాడీ ఎన్నికల్లో కమలనాథులను కార్నర్ చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికార పక్షం ట్రాప్లో ప్రతిపక్షాలు పడ్డట్టు కనిపిస్తోంది. యూరియా అందించకుండా రైతులతో చెలగాటమాడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే వర్షాల బీభత్సం అధికారుల సన్నద్ధతను ప్రశ్నిస్తోంది. తెలంగాణలో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయా? కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సానికి అసలు కారకులెవరు? వానొస్తే రోడ్లు ఎందుకు చెరువుల్లా మారిపోతున్నాయి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా ఉండేందుకే కాళేశ్వరం, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు పాలకులు. ఇదే అంశంపై వాటి డిబేట్లో మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం అండి. సో వెంకటస్వామి గారు, తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చర్చకు పెట్టడం వల్ల ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఏదైతే గళమెత్తుతున్నాయో, ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్లాన్ చేస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కాళేశ్వరము అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఎజెండాగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అని ప్రతిపక్షాలు విమర్శ. ఏం చెప్తారు? మనం ఇన్నాళ్ళు మీరు చర్చలలో కాస్త వెనక్కి వెళ్తే 3-4 నెలల క్రితం నుంచి కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు, ప్రతిపక్షాలు, మీడియా ప్లస్ ప్రజా సంఘాలకు సంబంధించిన కొందరు, ఈవెన్ రామ్మోహన్ రావు గారు లాంటి విశ్లేషకులైనా కూడా అందరూ ఒక విషయం వెలువెత్తారండి. కాళేశ్వరం యొక్క అంటే భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా కాళేశ్వరం యొక్క ఎంక్వైరీ డీలే జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి చాలా అంశాలను పైకి వస్తున్నా దాని మీద ఎలాంటి చర్యలు లేవు, ఏ విధమైన ఉలుకు పలుకు లేదు, గవర్నమెంట్ కావాలని ఎవరినో ఎగ్జామ్షన్ ఇవ్వడం కోసం ఇదంతా చేస్తుంది, బీఆర్ఎస్ తోటి లోపాయకారిగా ఒప్పందాల కారణంగానే ఇట్లా జరుగుతుందని ఇట్లా రకరకాల విమర్శలు వచ్చినాయి. ఆయన మేము చెప్పాం ఎంక్వైరీ జరుగుతుంది,
ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ను బట్టి ఏదైనా ఉంటది అనేటువంటి చెప్తూ వచ్చాం. బట్ మా మీద దుమ్మెత్తిపోయడము, బట్టగాల్చి మీలు చేయడము ఇదంతా చేసుకుంటూ వచ్చారు. సో ఇవాళ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతామని అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా? ఇన్నాళ్ళ నుంచి నలుగుతున్నటువంటి విషయము, మీరందరూ డిమాండ్ చేసిన విషయమే. ఇదే భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద ఎట్లా మాట్లాడిందో మేము చూసాం కదా. సో అవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పుట్టిగా మేము చెప్పడం కాదు. మీరు ఒకసారి క్లిప్పింగ్ తీసేది ఉంటే ఏ నాయకుడు ఎట్లా మాట్లాడిండు, కాంగ్రెస్ కావాలనే కాళేశ్వరం డిలే చేస్తుంది అనేటువంటి విమర్శ విపరీతంగా వచ్చింది. సో దాన్ని అప్పుడు అది ఆ చర్చ. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మేము కాళేశ్వరం యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో పెడతానంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది అనేటువంటిది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా బీసీకి సంబంధించి 42% మేము చాలా చిత్తశుద్ధితోటి 42% ఇవ్వడం కోసం, అసలు నేను అలాంటి వాడిని అయితే 42% కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఏదన్నా ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో 42 పెట్టినాం కాబట్టి దానికి ఎందుకు పరిమితం కావాలా? ఇట్ హాస్ గాన్ టు ద 56. మరి 56కే మనం అంటే మేమెంతో ఇప్పుడు ఒక పక్కన మా లీడర్ రాహుల్ గాంధీ గారే ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత వాటా అనేటువంటి నినాదాన్ని జిన్కి జిత్ని ఆబాది ఉత్తిని భాగీదారి అనేటువంటి మాట స్వయంగా కాంగ్రెస్ అధినేత అనేటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి విషయము, లేకపోతే ఏఐసిసిలో నిర్ణయం అనేటువంటి విషయము, ఉదయపూర్ అండ్ జైపూర్ లో జరిగిన అంటే ఉదయపూర్ అండ్ రాయ్పూర్ లో జరిగిన తీర్మానాల ఆధారంగా మేము చేయాల్సింది 56% అయితే 56% ముందు పోవాల్సింది. కానీ 42%కే దీన్ని పార్లమెంట్ లో చట్టం చేయడానికి బీజేపీ ఇంత డిలే చేస్తా ఉంది. మరి మీరు అన్నట్టుగా 56% అనేది అసలు ఇంకా అది ఏ రకంగా సాధ్యం? 42 అనేది కాదు, 42 కంటే ఎక్కువ అవకాశము హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. 50% ఉన్నవాని 56% ఉన్నవానికి 50% ఉండాలా. 10% ఉన్నటువంటి 10% లేనటువంటి 7% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆ 7%లో కూడా 2% కంటే ఎక్కువ లేనటువంటి పేదలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ను 10% ఇచ్చినటువంటి ఈ దేశంలో 56% ఉన్నటువంటి బీసీలకు 56% ఇవ్వకుండా మీరు 27% ఇచ్చినటువంటి చరిత్ర ఇంతకు ముందు ఉన్నది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంత బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కావచ్చు, గతంలో కూడా 27%కి ఎందుకు పరిమితం చేసిందండి ఆల్ ఓవర్ ఇండియాలో? కానీ అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక్క ఓసీ ఉండరు, బీసీ ఉండరు, ఎస్సీ ఉండరు, మొత్తం ఎస్టీలో ఉంటారు. అక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ 10% ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుందండి? దేశవ్యాప్తంగా ఒకే విధానం ఎందుకు వచ్చిందండి? ఇదంతా కూడా పక్షపాత ధోరణితోటి కేవలం బీసీలను అనగదొక్కేటువంటి, బీసీలను చిన్న చూపు చూసేయండి. సో ఇక్కడ 56 పెంచకపోవడానికి కూడా మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సి ఉండే. ఎందుకు 56% వచ్చినప్పుడు 42కే ఎందుకు పరిమితం కావాలా? నేను ఆర్ కృష్ణయ్య గారు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు 42 అని అంటే నేను ఆయనతోటే అన్నాను, మీరు 42 అని ఎందుకు అంటున్నారు, ఎంత వస్తే అంత అని డిమాండ్ చేయండి అని వారిని కూడా అడిగాను నేను. కాబట్టి అంటే 56 వరకు పోతే 42నే ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి మీరు అన్నది కరెక్టే. 42 కాదుగా, ఒక్క శాతం కూడా ఎక్కువ ఇవ్వడానికి, బీసీల పట్ల సానుకూలంగా స్పందించడానికి బీసీల బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు లేకపోవడం అనేటువంటిది దురదృష్టకర విషయం. ఆయన బీసీగా పేరు చెప్పుకొని బీసీగా ఆయన క్లెయిమ్ చేసుకొని ఎన్నికలకు గెలిచిన అతను ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు వస్తేనేమో దాని మీద ఊసి లేదు, లేకపోతే 1 వీక్ 10 days లో మాత్రం ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈడబ్ల్యూఎస్ ను బలవంతంగా ఈ దేశం మీద రుద్దిండ్రే కదా. ఆల్రెడీ ఇట్ ఈస్ క్యాప్ అని మొత్తుకుంటున్నారండి. 50% క్యాప్ ఎప్పుడో జరిగింది. ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడే 50% క్యాప్ దొరికిపోయింది. ఏం చేసింది ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర పక్షపాత ధోరణి లేదంటారా? ఇప్పుడు బీసీలకు వచ్చే బీహార్ నుంచి వస్తే బీసీలకు వస్తే, లేకపోతే తెలంగాణ నుంచి బీసీలకు వస్తే సుప్రీంకోర్టు ఏమో అడ్డుపడుతుందని చెప్తున్నారు. కానీ వై నాట్ ద సుప్రీంకోర్టు హాస్ ఇండల్జ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అది కూడా క్రాస్ అయింది కదా. ఇవన్నీ కూడా కేవలము బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో మొదటి నుంచి ఉన్నటువంటి ఈ చిన్న చూపే ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇవాళ చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం లేచి మాట్లాడుతుంది. కానీ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇంతిస్తాం అంతిస్తామని చెప్పినా అసలు విషయానికి వచ్చేసరికి వెనుక ముందు ఆడుతున్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి. కానీ 42% మేము కొంత ధైర్యం చేసినాం. ఇక్కడ 33 లోకల్ బాడీస్ ఉన్నదాన్ని 22కు చేసినాడు కేసీఆర్ గారు.
రైట్. మరి ఆయన కాదని ఇవాళ 42% మేము పెంచుతున్నాం. ఈ పెంచిన దానికి భారతీయ జనతా పార్టీ ఏదో కుంటి సాకులు చెప్తున్నది. అది చెప్పకుండా నేనేమంటున్నానంటే, ఒకవేళ మేమైతే రిపోర్ట్ నీకు సబ్మిట్ చేసినాం. ఇక్కడ ఇచ్చినటువంటి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ ను ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాంట్లో నుంచి కిషన్ రెడ్డి గారికి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే, మా బండి మా బిడ్డనే అయ్యేది ఉంటే, మీరు కూర్చోండి మిత్రమా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఈటల రాజేందర్ గారు నిజంగా మా బిడ్డలు అయితే మీరు కూర్చోండి. ఇక్కడ 56 ఇచ్చిండ్రు. 56 లో 10%, 5%, 8% ముస్లింలు ఉన్నారు. మేము ముస్లింలకు వ్యతిరేకమని అని చెప్తున్నారు వాళ్ళు. సో ముస్లింలను తీసేసి రిమైనింగ్ ఎంత ఇస్తారో ఇవ్వండి. 50 ఇస్తారా, 42 ఇస్తారా, 45 ఇస్తారా? దానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్టు ప్రయత్నం చేయండి. అది చేయకుండా వీళ్ళు ముస్లింకి ఇస్తున్నారు, వీళ్ళు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకపోతే బిల్లు ఎందుకు పాస్ చేస్తాం? లేకపోతే మేము ఆర్డినెన్స్ తేవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? మేము రాష్ట్రపతిని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఢిల్లీలో పోయి ధర్నా ఎందుకు చేస్తాం? ప్రజా సంఘాలను తీసుకుని ఢిల్లీలో ఎందుకు దీక్ష పెడతాం? ఇవన్నీ ఎందుకు చేసినాం? మేము బీసీ ప్రజల కోసమే చేసినాం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం కాదు. అసెంబ్లీలో చర్చించాల్సి వస్తే అది డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితే? అది కరెంట్ అఫైర్ కదా. రైట్ సార్, రైట్. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో. గెల్లు శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది అని ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్ ఎజెండాగా ఇదే అంశం పైన చర్చించడానికి సిద్ధమని ఇటు కాంగ్రెస్ చెప్తోంది. అండ్ మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నామని మీరు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రిపోర్టుకు సంబంధించి అసెంబ్లీలో జరగబోయేటువంటి సమావేశాన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఏ రకంగా సిద్ధంగా ఉంది? ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మేడం, మేము ప్రతిసారి కూడా కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం. కానీ మా నాయకులు అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, వీళ్ళు ఎప్పుడూ ఈ కాళేశ్వరానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎంతసేపు డిస్టర్బ్ చేసుకుంటా మాట్లాడనీయకుండా ప్రయత్నం చేసి తప్ప, కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందంటే మా సభ్యులు మాట్లాడేటప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి, సైలెన్స్ ఉండాలి, స్పీకర్ కూడా మాకు అవకాశం ఇవ్వాలి. ఇట్లా అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా రేపు రాబోయే సమావేశాలలో ఖచ్చితంగా కాళేశ్వరం మీద అన్ని రకాల ఆధారాలతో సహా మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎందుకు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైనే చర్చ జరగాలని చూస్తోంది అనేది ఎందుకు మీరు వాదన? ఇది దీనిలో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నారు బీఆర్ఎస్? ప్రజా సమస్యల పైన ఎక్కడ ప్రతిపక్షాలు గళమెత్తుతాయో వాటిపైన ఎక్కడ ఫోకస్ చేస్తామో అని చెప్పి భయం వేసి బీసీ రిజర్వేషన్ బిల్ ఒకటి, అలాగే కాళేశ్వరం రిపోర్టు గురించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడబోతోంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నారు కదా, ఎందుకు? మేడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మాట్లాడినా మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం. బీసీల ఇష్యూ 42% రిజర్వేషన్ కల్పించే అంశం మీద డిబేట్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధంగానే ఉన్నది. ఎందుకంటే అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగం ఎంత బాగుపడ్డదో, దానివల్ల లాభ నష్టాలు అన్నిటి మీద చర్చించడానికి మేము ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కమిషన్ల మీద, లీకుల పేరు మీద మా పార్టీని బదిలీ చేసే ప్రయత్నాన్ని చేసిందే తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో, ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఆ ప్రాజెక్టు విజయవంతంగా రైతులకు ఉపయోగపడుతుంది అనేది దగ్గర, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాళ్ళు ఇచ్చిన అంటే డిపిఆర్ లేకుండానే పని మొదలు పెట్టారు, డిపిఆర్ లేకుండానే శాంక్షన్ చేశారని చెప్పి కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రిపోర్ట్ నుంచి కొంచెం లీకులు ఇవ్వడం జరిగింది. మేము ప్రతి దాన్ని కూడా మేము హరీష్ రావు తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి దానికి డిపిఆర్ ఉన్నది, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత, సెంట్రల్ అనుమతులు తీసుకున్న తర్వాత మేము కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తి లేదు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తి ఉండాలంటే రేపు జరగబోయే శాసనసభ లోపల మా నాయకులు మాట్లాడుతుంటే, మా నాయకులు మాట్లాడేటప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మీకు
అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందా? ఎందుకంటే మరి మేము మాట్లాడేటప్పుడు చర్చ చేస్తున్నప్పుడు మా మైకులే కట్ చేస్తున్నారు, మాకు టైమే ఇవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం మేడం. నిజంగా వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద ప్రజలకు చెప్పాలన్న, ప్రజలకు పూర్తి స్థాయి వివరణ పోవాలి కదా. మా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా పోవాలంటే వింటే తెలుస్తుంది, ఒక అవకాశం ఇస్తే తెలుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇవ్వండి, వారు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మా నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తారు. మేము వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఓకే, రైట్. అసెంబ్లీ వేదికగా మాకు ఎట్లాగో అవకాశాలు ఇస్తలేరని చెప్పే మా నాయకులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ఇప్పటికీ 4-5 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియా సమక్షంలో కూడా అందరికీ, రాష్ట్రంలోని ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆధారాలతో ఎప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంపార్టెన్స్ ఎట్లా మొదలుపెట్టిన, ఎట్లా ఎండ్ చేసిన అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఇక అవగాహన కల్పించాల్సింది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ అవగాహన కోసం అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలి. మా సభ్యులు మాట్లాడేటప్పుడు, మా నాయకులు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్గా వింటే ఖచ్చితంగా నిజాలు ఎందుకు తెలిపోతుంది. రైట్. రామ్మోహన్ రావు గారు మాట్లాడు. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అలాగే 42% బీసీ రిజర్వేషన్లు, ఈ 2 అంశాలని అసెంబ్లీలో తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అంటే ఇది కేవలం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో వీటిలో ఏది వాస్తవం అంటారు? మీ అంచనా ఏంటి? ఇది నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవాలా? రోజా గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు అతి వెంకటస్వామి గారికి, అట్లాగే గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకు, నిజంగా ఇది మీరు ఫస్ట్ చదివిన ఎంట్రీతో నేను పూర్తిగా ఏకీపిస్తాను. చదివారు కదా, డైవర్షన్ ఎట్లా వస్తుంది. ఒకటి, ఈ 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే కమిషన్లు వేసుకుంటూ పోయి, నిజంగా ఎవరు కూడా కాళేశ్వరం కమిషన్ డేట్ అయిందని ఎవరు అడగలేదు, ఎవరు అనలేవు. ఇప్పుడు 7 సార్లు వాళ్ళు వాయిదా తీసుకొని కొండందేవి ఎలకరైనా పడతారా చూద్దామని అందరం ఆశించారు. సరే, 650 పేజీల రిపోర్టు, దాంట్లో 65 పేజీల రిపోర్టు వీళ్ళు బయట పెట్టడం, దాంట్లో 20 పేజీలు ప్రెస్ మాలాంటి వాళ్ళకి ఇవ్వడం చూసినాం. కనుక నేనేమంటున్నానంటే వరుసగా కమిషన్ల కాలం పోయి, నిజంగా చెప్పానంటే రాజకీయ పార్టీలు కానీ, ఇవాళ మన మీడియా కానీ ఈ డైవర్షన్ నడుస్తున్నారు. హీరో చక్రవర్తి కదా, రోమ్ నగరం తగలబడిపోతుంటే మన పీడీలు వాయించుకుంటూ కూర్చున్నట్టు ఇవాళ 10 మంది చనిపోయినారు మన రాష్ట్రం. యూరియా కష్టాలు, నిన్న పండుగ నాడు లిటరల్లీ అందరు రైతులు హీరో ఉన్నారు. వర్షాలు ఒకవైపు, చెరువు కట్టలు దిగిపోతున్నాయి, పాయట్లు నాశనం అయిపోతున్నాయి. ఈ చర్చ పెట్టకుండా రాజకీయ పార్టీలు ఎంతసేపు బండి సంజయ్ కేటీఆర్ కలిసినట్టు మన మీడియా కూడా దుర్మార్గంగా, అది పెద్ద సంచలనం అంట. ఆ 2 సుహృద్ భావాడు, శత్రువుడు, ఆ దేశాలు వేరేనా లేకపోతే ప్రపంచం వేరేనా? నేనేమంటున్నానంటే ఒక్కోసారి ఆవేశం వస్తుందమ్మా. నేనేమంటున్నానంటే అసలు డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ పార్టీలు కదా, మన మీడియా కూడా చేస్తుంది. రోజు రాజకీయ వార్తల కంటే నిజంగా ప్రజలు ఏం జరుగుతుంది, నిజంగా ఇవాళ 100,000 లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు వాటితో, ఎరువులు దొరక రైతులు బాధపడుతున్నారు. నిజంగా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మీరు అన్న దాంతో నేను గెలిపిస్తాను. 2 విషయాలు మాట్లాడు. ఒకటి, 42% ఏది అలవిగాని హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలవిగానే నేనైతే వ్యక్తిగతంగా బీసీలకు వెంకటస్వామి గారు అన్నట్టు 56 ఇచ్చిన నష్టం లేదండి. మిగతా 16% అందరికి ఓసీలకు ఇస్తే అయిపోతుంది, వెళ్ళలేదు. అసలు రిజర్వేషన్లు వట్టికుండా కాడ కొట్లాట అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందులో ప్రభుత్వం రంగంలో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ వట్టి మాటలు. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి 3 పార్టీలు పేల్చుకుంటున్నాయి ఒకరినొకరు. భలే బీసీలే, అందరికి తెలుసు. యాదవ్ గారికి కానీ, ఇటు పక్క వెంకటస్వామి గారికి కానీ తెలుసు. ఏమంటున్నా అంటే వీళ్ళు వాళ్ళ పార్టీ పాలసీ మాట్లాడు. నిజంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్లను ఏదైతే కామారెడ్డి రిజర్వేషన్ పూర్తిగా అది అసత్యాలతోనే, అబద్ధాలతో కూడుకున్నాడు. వాళ్ళకి తెలుసు అమలు కాదని. వస్తూ చూద్దాం అధికారంలోకి వస్తా అన్న. దాంట్లో సాధ్యాసాధ్యాలు చెప్తాను. యాజ్ అడ్వకేట్ నాకు ఏం పక్షపాతం లేదు, నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ 2 బిల్లులు పాస్ అయ్యాయి. ఏది, ఒకటేమో విద్యా ఉద్యోగాలలో, రెండోదేమో మనకు మన స్థానిక ప్రభుత్వ రిజర్వేషన్. ఈ రెండింటికి టీఆర్ఎస్ వాళ్ళు ఓటేసిండ్రు, బీజేపీ వాళ్ళు ఓటేసిండ్రు. అక్కడికి పోయినాక బీజేపీ తొండి వేసి చేస్తుంది. బీఆర్ఎస్ ఎట్లాగా ఏమంటుంది, మీరు అమలు చేస్తా అన్నారు, మేము ఓటేసినాం, మీరు ఎట్లా చేస్తారో చేయండి, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో మీరు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ తప్పుకునే అవకాశం తప్పనిసరి ఉంటుంది. రాజకీయ పార్టీగా సన్యాసుల మఠం కాదు కదా. మేము ఇక్కడ మద్దతు ఇచ్చినాం, బిల్లు పాస్ అయింది, మీరు రాష్ట్రపతికి పంపిండ్రు, అమలు అవుతుందా కాదా మీ ఇష్టం, మేం చేస్తామని వీళ్ళంట. కానీ బీజేపీ తొండి ఆట ఆడుతుంది.
నేను కాంగ్రెస్ చెప్తాను, కాంగ్రెస్ మద్దతు చెప్తాను. వీళ్ళు మాట్లాడితే అసలు ఈ విషయం మాట్లాడతలేడు. కిషన్ రెడ్డి గారితో సహా తొండి ఆట ఆడుతున్నాడు. ఇక్కడ బీసీ బిల్లు ఏదైతే తెచ్చిండ్రో అంతకు ముందు ఏదైతే బీసీ కులగణన జరిగిందో అలా పెద్ద పొరపాటు బ్యూరోక్రాట్స్ మరి పిచ్చివాళ్ళు నాకు తెలియదు, కానీ బ్యూరోక్రాట్స్ చేసిన పొరపాటుకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేయాల్సి ఉందంటే బీసీ కులగణన చేసేటప్పుడు ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఉండరు. మీరు గుజరాత్ మాట్లాడుతున్నారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి తెలివి లేదంటున్నాడు ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు బీసీలను విడదీసి ముస్లిం హిందూ బీసీలను ఎవరు విడదీయమని మిమ్మల్ని గతంలో దూదేకుల ఫకీర్లు వెంకటస్వామి గారికి బాగా తెలుసు. వీళ్ళందరూ ఆల్రెడీ బీసీలలో ఉన్నారు. కులగణనే తప్పు చేసి మళ్ళీ ఏం చేసిండ్రు, బిల్లులు మాత్రం కరెక్ట్ చేసిండ్రు. బిల్లులు ఎక్కడ కూడా బీసీలు ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. కానీ కిషన్ రెడ్డి కానీ బీజేపీ ఏమంటుంది, 10% వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇచ్చే 42 32% కదా వీళ్ళకి ఇచ్చేదని వాళ్ళు తొండి ఆటాడు. అక్కడనేమో బిల్ పాస్ కాదు, ఆర్డినెన్స్ ఏమో జారీ అయితే ఆర్డినెన్స్ గవర్నర్ గారు పైకి పంపిర్రు. ఈ 2 ఆప్షన్లు పోయినాయి. చివరికి నేను ఏమంటున్నానంటే బీసీ మరి ఇన్ కేసు ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఏం సార్, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటి పరిస్థితి? అది కూడా చెప్తా, ఒక్క 2 నిమిషాలు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వస్తుందంటే 3వ మార్గం అంటే ఒకటి బిల్లులు పాస్ కావు, ఎట్టి బస్సులో బీజేపీ గవర్నమెంట్ ఉన్న రోజు పాస్ కావు. అందుకని దాని కూడా పరిష్కారం చెప్పి రేవంత్ రెడ్డి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము చేస్తామంటున్నాం. అయోధ్య దాకా అమా సాగాలి. 2029 దాకా ఎలక్షన్ సరిపోతు, 2029 దాకా ఏం జరగదు. నెంబర్ 1. రెండోది సరే అది పక్కన పెడదాం, అది కొంచెం సెట్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ జరిగేది ఏంటంటే బిల్లు పాస్ కాదు, ఎందుకంటే బీజేపీ ఉన్నంత రోజులు. ఆర్డినెన్స్ అస్సలు రాదు. ఆర్డినెన్స్ వస్తే కూడా హైకోర్టు ఒక్కటే దెబ్బతో కొట్టేస్తుంది. నేను స్పష్టంగా చెప్తాను. గతంలో తమిళనాడు జరిగింది ఏదో నేను ఉదాహరణ కోసం వివరిస్తాను. తమిళనాడు 2 సార్లు జైలంతా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేసి రిజల్ట్ కొట్టేసింది. పివి నరసింహరావు గారి పుణ్యం వల్ల పివి నరసింహరావు గారు జైలంతా కలిసి వాళ్ళు ఏం చేశారంటే కేంద్రంలోకి బిల్లు పాస్ చేసి అది 9వ షెడ్యూల్లో చేర్చింది. కనుక 69 రిజర్వేషన్ అక్కడ ఒక్క దగ్గర దేశం ఎక్కడ అమలు అవుతుంది. దాన్ని బట్టి ఏంటి, బిల్లు పాస్ కావాలి, లేకుంటే 9వ షెడ్యూల్ చేర్చాలి. అది కాదు, ఆర్డినెన్స్ రాదు. చివరికి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే 42% మేము రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తాం. అంటే ఏమన్నట్టు, కేసీఆర్ గతంలో 22, అదే 22% రిజర్వేషన్ అఫీషియల్గా ఉంటాయి. మిగతా 20% వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తారట. నేను బీఆర్ఎస్ మాటలు సమర్థిస్తున్నా. హామీ మీది, అమలు మాది ఎందుకైతే మేము ఎందుకు ఇస్తామని అంటారు కదా. ఇప్పుడు హామీ ఏమో కాంగ్రెస్ పార్టీది. మీరు ఒక చోట బీసీ రిజర్వేషన్ లేని చోట 20 చోట్ల అట్లా ఇవ్వాలి. 22 లీగల్, మిగతా 20 అది ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే చట్టపరంగా చెల్లదు. ఒక ఆయన బీసీలను పెడతాడు కాంగ్రెస్ పార్టీ, కానీ బీఆర్ఎస్ కూడా బీసీలకు భయపడి బీసీలు ఇస్తుండొచ్చు, బీజేపీ కూడా ఇస్తుండొచ్చు. ఎవడన్నా ఇంకోటి వచ్చి బీసీగా కారణం చేస్తారు కదా అక్కడ, దాన్ని ఎవరు అభ్యంతరం పెడతారు, ఎవరు అడ్డుకుంటారు అంటే పార్టీలను కట్టుబాటు చేస్తారు. ప్రజలు మొత్తం 4 కోట్ల మంది ప్రజలు ఆపుతారా? రిజర్వేషన్ లేని దగ్గర బీసీఎల్ నిలబడాలని ఆపగలుగుతారా మీరు? అందుకని ఇది దొల్లతనం అంటున్నారు. 42% బీసీఎల్ రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా ఇస్తామనే మాట పూర్తిగా దొల్లతనమైన మాట. దానికి మిగతా పార్టీలు భయపడి కట్టుబడుతుండొచ్చు, కానీ కావచ్చు. నేను ఇంకొక మాట చెప్తాను. మేము సర్పంచ్లకు 2021 నుంచి 2001 సార్ నేను శిక్షణ ఇస్తాను. పోయిన సర్పంచ్లు కూడా శిక్షణ ఇస్తాను. 50% కంటే ఎక్కువ మంది బీసీలు ఎన్నికైతున్నారు సర్పంచులలో. మీరు చూడండి, గమనిస్తే మీరు సామాజిక చైతన్యం వచ్చినాక మీరు చట్టం ఉన్నా లేకపోయినా అది అమలైతేనే ఉంటుంది, వద్దన్నా కూడా దాని ప్రయత్నం చేయండి. సామాజికంగా మేమెంతో మాకంట అనే డిమాండ్ను మీరు ఆచరణ చేసి చూపించండి. ఈ రిజర్వేషన్ లోన్లు పెట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోండి. ఇంకొక మాట చెప్పి దీన్ని ముగిస్తాను. ఏం లేదు, రేపు అసెంబ్లీ సాక్షిగా జరిగేదానికి ఈ తొండాట ఎందుకు ఆడుతుండ్రు, ఏం పరిష్కారం చెప్తాయి. తొండాట ఏం ఆడుతుండ్రు అంటే ఇప్పుడు 6 కమిటీ మినిస్టర్ల కమిటీ వేసాం. మినిస్టర్లకి ఏం తెలుసు కనుక ఈ కమిటీలో వాళ్ళు ఏం చర్చిస్తారు? అభిషేక్ మను ఆయన మంచి స్పష్టంగా చెప్పిండు. ఇది ఇంకో ఆలస్యం లేదా, నాలాంటి అడ్వకేట్ కూడా చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోవాలన్నాడు. అదే చెప్పిండు. సుప్రీంకోర్టుకు పోయి ఓ పిటిషన్ వేస్తారమ్మా, జరగబోయే కూడా చెప్తున్నాను రోజా గారు. ఓ పిటిషన్ వేస్తారు. ఏమని అంటే, అయ్యా బిల్లు ఏమో 3 నెలలు అయిపోతుంది, సరిగ్గా 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖున నేను భవిష్యత్తు చెప్తున్నా. సెప్టెంబర్ 7వ తారీఖు నాడుకు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ నుండి 3 నెలలు అయిపోతుంది. ఈ బిల్లు పంపి 3 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఇవ్వాలి కదా రాష్ట్రపతి, మరి ఎందుకు ఇస్తలేడు అయ్యా అని అమాయకంగా పిటిషన్ వేస్తారు. అప్పుడు నెంబర్ అవుతుంది. పిటిషన్ నెంబర్ కాగానే వాళ్ళు ఏం చేస్తారు, చూసినామా మేము సుప్రీంకోర్టులో పోయినాం, అది అమలు కాయాక మేము ఏం చేయలేము అంటారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే హైకోర్టు మందలిస్తుంది. హైకోర్టు 30 సెప్టెంబర్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అమ్మా సార్, మరి ఏం చేయాలని వీళ్ళు ఇక్కడ పిటిషన్ వేసుకుంటారు. హైకోర్టు కూడా ఏం చేయలేదు, సుప్రీంకోర్టు పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక వీళ్ళు వాయిదా ఇస్తారు. అక్టోబర్ 2 కాదు నవంబర్ దాకా ఎన్నికలు జరగవు. చూడండి వాయిదా పడుతుందో లేవో చూడండి. ఈసీ రిజర్వేషన్ ఎండ్ కార్డు సుప్రీంకోర్టులో పడుతుంది. సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తారు, ఇక్కడ ఎండ్ కార్డు పడుతుంది. చేద్దాం అనుకుంటే ఎంత ఆలోచన. ఒక్క మాట నేను కొంచెం ఆపకండి, ఒక 2 నిమిషం. ఏమంటానంటే ఎంత దుర్మార్గం అంటే
రేపు మనం మిత్రమాస అంటే రేపు వచ్చే 10-20 తారీఖు నుంచి బతుకమ్మ పండుగ వస్తుంది, తర్వాత దసరా వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది. ఇప్పుడు వర్షాలతో చేస్తున్నాం, యూరియా లేదు. ఇప్పుడు ఎలక్షన్ జరుపుతారు ఎవరైనా? ఈ వర్షకాలు ఎవరు జరపలేరు కనుక లీగల్ గా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వేసి వీళ్ళు ఎన్నికల వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాట చెప్పి ముగిస్తారు. ఇక కాళేశ్వరం కమిషన్ అంటారా, కమిషన్ రిపోర్టుని ఇప్పటికే బయట పెట్టిండ్రు, తప్పు అంటున్నాను నేను. మొదలు హైకోర్టు అనకముందే తప్పు అన్నాను, వీళ్ళందరూ వ్యతిరేకించారు. నేనేమంటున్నానంటే మొన్న హైకోర్టు ఏమన్నది, మీరు ఎందుకు బయట పెట్టారు, దాని ఏ వెబ్సైట్లు ఎక్కడున్నా తీసేయమన్నదా లేదా? వీళ్ళు తప్పు కదా అంటే దీనికి ఉత్సాహం వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మరి భద్రాద్రి యాదాద్రి రిపోర్ట్ వచ్చి 4 నెలలు అవుతుంది కదా, ఎందుకు బయట పెడతలేదు మీరు? అందులో ఏం పసలేదు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఎవరి మీద, హరీష్ రావు ఎవరి మీద దాని మీద ఆరోపణలు లేవన్నట్టే కదా. అది బయట పెట్టండి. 4 నెలల నుంచి ఎందుకు బయట పెడతలేదు? ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కమిషన్. నేను సుప్రీంకోర్టు హైకోర్టు అనముందు చెప్తున్నా, నేను కాళేశ్వరం కమిషన్ రాజకీయ కమిషన్. బిగ్ బాస్ ఎవరైనా ప్రశ్న వేసినప్పుడే టీసీ కమిషన్ దాని యొక్క నైతికత నేను ప్రశ్నించిన, మీడియా ప్రకారం ప్రశ్నించాను. తప్పు ఇది. ఎందుకంటే ఆయన ఏం చేసిండు, రోగి ఏది కోరిండో వైద్యుడు అదే ఇచ్చిండు. ఈ రిపోర్టు కోర్టు తీర్పు కాదు. నేను చెప్తున్నా, ఏ కోర్టులోనైనా కొట్టేయబడుతుంది ఈ రిపోర్టు. ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ గా ఆయన భావించారు. కానీ అట్లా నీ అవినీతి లేదా? కాళేశ్వరంలో బొచ్చినంత అవినీతి ఉన్నది. 4 ముగ్గురు పట్టుకుంటే 600 కోట్ల ఆస్తులు వెళ్ళి సమస్య లేదు. కనుక అవినీతి ఉన్నది, కానీ దాన్ని చేసిన పద్ధతి కాంగ్రెస్ పార్టీ తప్పు అంటున్నా. ఈ 2 విషయాలు స్పష్టత ఇచ్చిన మీ ఇష్టం, మాట్లాడకపోయినా చెప్పిన. ఓకే సార్. సో వెంకటస్వామి గారు, కాళేశ్వరం కమిషన్ గురించి రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఇప్పుడు అది కాళేశ్వరం కమిషన్ కాదు, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది రాజకీయ కమిషను. రోగి ఏం కోరుకున్నాడో అదే వైద్యుడు మందిచ్చినట్టుగా ఉంది తప్ప దీంట్లో ఏం లేదు అని చెప్తున్నారు. అండ్ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మరి స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారా, లేదంటే 42% ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్తారా? ఏంటి ప్లాన్ కాంగ్రెస్? ముందుగా నేను రామ్మోహన్ రావు గారితో నేను విభేదిస్తున్నా. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా కాళేశ్వరం కమిషన్ కక్ష సాధింపు కోసం మేము వేసింది కాదు. మేము వచ్చినాక కాళేశ్వరం కూలలే. మేము రాకముందే, ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం నెరల్ బాసినే మేడిగడ్డ కూలింది, సుందీలకు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది. సో అన్నీ మేము ప్రభుత్వానికి వచ్చే లోపే జరిగింది. ప్రజల నుంచి కానీ, ప్రతిపక్షాల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, అన్ని వైపుల నుంచి రామ్మోహన్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు అవినీతి జరిగింది దాంట్లో. అవును. సో అవినీతి జరిగింది కాబట్టే కుంగింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో అన్ని వర్గాల నుంచి కూడా దాని మీద ఎంక్వైరీ జరగాలి, దోషులను శిక్షించాలనేటువంటి ప్రజల డిమాండ్, నాట్ కాంగ్రెస్ డిమాండ్. ప్రజల డిమాండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ వేసినారు. కమిషన్ ఒక జడ్జిని వేసినారు, ఒక పీసీ ఘోష్ అనే ఆయన వేసినారు. ఆయన సమయం ఎక్కువ తీసుకున్నాడు, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం. ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నారు అని అడుక్కుంటూ వచ్చినారు. మధ్య ఇదే రామ్మోహన్ రావు గారు నాకు గుర్తున్నది, ఒక 30 మందో 40 మందో ఇంజనీర్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది, దాని మీద చర్యలు తీసుకుంటలేరు, ఇంకెందుకు తీసుకుంటలేరు అని ఇదే రామ్మోహన్ రావు గారు నేను వారు కూర్చున్నప్పుడే అడిగినారు. సో ఇట్లా ఇదంతా కూడా కరెంట్ అఫైర్ కిందనే నడుస్తుంది. మేమేం కొత్తగా సడన్ గా తీసుకొచ్చి దీన్ని ముందు పెడతలేము అసెంబ్లీలో. సో అసెంబ్లీలో ముందు పెట్టక ముందే దాన్ని బయటికి తీయొద్దు అనేటువంటి విషయము హైకోర్టు చెప్పింది. రామ్మోహన్ రావు గారు కూడా ఇంతకు ముందు అన్నారు, వారితో నేను కూడా ఎక్కివేస్తాను. ఒక కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో చర్చ అన్నప్పుడు అసెంబ్లీ వరకే ఉండాలి. కానీ కొంత ఉంటుంది కదా, అత్యుత్సాహం ఉంటుంది కదా, అత్యుత్సాహం ఉన్నటువంటి నాయకులు అది వెబ్సైట్లో పెట్టియడమో లేకపోతే ఏదో జరిగింది. సో ఇప్పుడు అది హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెబ్సైట్ నుంచి కూడా తీసేయమన్నారు. ఎప్పుడు చర్చ జరగాలి. చర్చ అయితే గెల్లు శ్రీనివాస్ గారితో నేను ఒకటి ఏకీభవిస్తున్నా. చర్చ అర్థవంతంగా అసెంబ్లీ సాక్షిగా మీడియా కూడా దాన్ని వక్రీకరణ చేయకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కానీ లేదా 42% కానీ ఒక చర్చ అసెంబ్లీలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం అధికార పక్షం దాని యొక్క వివరణను ఇచ్చేటువంటి అవకాశము అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాల్సిందే. నేను దాంట్లో ఏకీభవిస్తున్నాను. వారు అడిగిన దాన్ని నాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్షం కూడా ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో లేకపోతే గత ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయో కమిషన్ యొక్క రిపోర్ట్ అది.
అది రేవంత్ రెడ్డి గారు సాయం చేసిన రిపోర్ట్ కాదు, లేకపోతే కత్తి వెంకటస్వామి తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇట్ ఇస్ ఏ కమిషన్ రిపోర్ట్. ఒక కమిషన్ రిపోర్టును చర్చకు పెట్టినప్పుడు నువ్వు ఎవరైతే ఆరోపణ చేస్తున్నావో వాళ్ళ వాదన కూడా వినాలనేటువంటిది చాలా స్పష్టం. ఇది సహజ న్యాయం. సో వాళ్ళ వాదన కూడా వింటాం, వాళ్ళ వాదన కూడా వినాల్సిందే. వాళ్ళు ఏం చెప్తారో కమిషన్లో వచ్చినటువంటి ఏవైతే అంశాలు లేవనెత్తిన అంశాలకు వివరణ ప్రతిపక్షం నుంచి రావాలి. దాని టెక్నికల్ టీం కూడా పరిశీలించాలి. దాంట్లో ఎక్కడ దోషం ఉన్నదో, లేకపోతే అవినీతికి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటినన్నింటిని ఆధారంగానే కమిషన్ రిపోర్ట్ యొక్క చర్చ అనంతరం చర్యలు ఉంటాయి. దీంట్లో ప్రజాస్వామ్యయుతంగా ఒక మంచి చర్చ జరిగిందనేటువంటి సందేశాన్ని మొత్తం దేశానికి మన అసెంబ్లీ పంపే అవకాశం ఉన్నది. దాన్ని మా ముఖ్యమంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ సద్వినియోగం చేస్తారని, అదే రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నాయకుడిగా ఉండి ఈ తెలంగాణను ఉద్ధరిస్తానని చెప్పి వచ్చినటువంటి అన్న కేసీఆర్ గారు కూడా అన్ని విధాలుగా తయారై వచ్చి అవాకులు చెవాకులు పేరకుండా సరైనటువంటి సమాధానం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద చేస్తే అది సమర్థవంతంగా ఉంటుంది. అందరి నుంచి, మీ నుంచి కూడా, మా నుంచి కూడా, ప్రజల నుంచి కూడా అప్రిషియేషన్ వస్తుంది. ప్రతిపక్షం అధికార పక్షం ఒకరిని ఒకరు ఎత్తి పొడుచుకోవడానికో, దింపిపోసుకోవడానికో, లేకపోతే విమర్శించుకోవడానికో కాళేశ్వరం రిపోర్ట్ యొక్క చర్చ జరగకూడదు. 42% యొక్క చర్చ జరగకూడదు. డెఫినెట్ గా దాంట్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ యొక్క రిపోర్టును స్వచ్ఛందంగా కరెక్ట్ గా చర్చించి దాంట్లో దోషులను శిక్షించాలి. రెండోది 42%. నేను రామ్మోహన్ రావు గారు ఎందుకు అలా అంటున్నారో నాకు అర్థం కాలేదు. ఈజ్ అన్ అడ్వకేట్, ఐ నో వెరీ వెల్, అండ్ హీ ఈస్ గాట్ లాట్ ఆఫ్. ఎవరన్నారండి 42% అసలు దుస్సాధ్యమని? ఎలా దుస్సాధ్యం అంటారు సార్? కులగణన చేసి మాకిస్తే ఏ క్యాప్ పెట్టినటువంటి ఇదే నేను ఇందాక కూడా అడిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు రానటువంటి యొక్క అబ్జెక్షన్ ఆ న్యాయమూర్తుల బృందం ఇప్పుడు మా దానికి ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది? ఇది వివక్ష అంటున్నా నేను. ఈ వివక్షకు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. వివక్షనే ఇది, బీసీ సమాజం పట్ల వివక్షని. అంటే సోకాల్డ్ ఆధిపత్య కులాలకు దొరికినటువంటి అవకాశము ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతులకు ఎందుకు దొరకదు అనేది నేను అడుగుతున్నా. రెండో విషయం, ఏ క్యాప్ పెట్టినటువంటి సుప్రీంకోర్టేనే అదే జడ్జిమెంట్ లో అదే సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టంగా చేసింది. గవర్నమెంట్ అధికారికంగా గణన చేసి ఆ లెక్కలను మాకు సబ్మిట్ చేస్తే అది 50% కాదు కదా 60% కూడా ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి విషయాన్ని ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉంది. దీన్ని అందరు మర్చిపోయి దాన్ని ముఖ్యంలో పెట్టి మభ్యపెట్టి ప్రజల్ని కేవలం క్యాప్ అంటున్నారు. క్యాప్ తీసే అవకాశం ఉన్నదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మాటలను ఏ పెద్దలు, రామ్మోహన్ రావు గారితో సహా ఏ పెద్దలు దాన్ని గుర్తు చేయకపోవడం అనేటువంటి వివక్ష అంటున్నా. నేను వివక్ష అంటున్నా. ఈ సమాజం పట్ల తెలంగాణలో ఉన్నటువంటి కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం పట్ల ఒక వివక్ష మాత్రమే. ఆ వివక్షకు మేము వ్యతిరేకంగా పోరాడతాం. అది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మాతో కలిసి వచ్చిన మాలాంటి వాళ్ళం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, కలిసి రాకపోయినా, పార్టీ రాకపోయినా ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడతాం. సో 42% రిజర్వేషన్ ఒకవేళ రామ్మోహన్ రావు గారు చెప్తున్నది కరెక్టే. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు డెఫినెట్ గా మేమైతే అది డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు సుప్రీంకోర్టు కాదు, ఎందుకు మాకు పర్మిషన్ ఇయ్యదు, 50% క్యాప్ ఎందుకు తీయదు అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టును అప్రోచ్ కావడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ట్రూలీ స్పీకింగ్, సుప్రీంకోర్టుకు ఎవరిచ్చారు అధికారం 50% యొక్క క్యాప్ పెట్టడానికి? ఎవరు అధికారం ఇచ్చిండ్రు? ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నదో అది కూడా చెప్పాలి పెద్దలందరూ కూడా. ఇలా మీడియా కూడా దీని మీద రీసెర్చ్ చేయాలా, మీరు కూడా రీసెర్చ్ చేయాలా. అసలు 50% క్యాప్ అని పెట్టేటువంటి అధికారము సుప్రీంకోర్టుకు ఉందా? రాజ్యాంగంలో ఎక్కడన్నా రిజర్వేషన్ లో ఇంతే చేయాలని ఉందా? ఒకవేళ ఇంతే చేయాలంటే ఈడబ్ల్యూఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం భారత ప్రభుత్వానికి. ఒక మాట నేను వివరణిస్తాను. ఒకటే నిమిషం ఏమంటే పూర్తిగా ఏకీపిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదన్నా నేను, అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు. ఎట్లా సాధ్యమని చెప్తాను. సుప్రీంకోర్టు అన్న మాట ఏమన్నదంటే, అధికారికంగా జనాభా లెక్కల్లో ఇది కేంద్ర ప్రభుత్వం జనగణన రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదు. జనాభా లెక్కలు చేసి ఎస్సీ ఎస్టీలు ఎట్లా జనాభా గణన చేసిండ్రో
మిగతా కులాల జనాభా గణన చేస్తే రామ్మోహన్ రావు ఇప్పుడు జనాభా లెక్కలను ఆ. అధికారిక జనాభా లెక్కల యొక్క సబ్మిషన్ అని అడిగింది కానీ ఎవరు చేయాలి? బ్రాకెట్ లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి మాట ఎక్కడ రాలేదు. ఒక నిమిషం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మాట. మీరు- జడ్జిమెంట్ సార్ యు ఆర్ right, ఆల్సో correct. gone to the నేను చెప్తాను, judgment. ఒక మాట. And you have a అలా అనద్దు. very good idea about it and I too నీకన్నా చాలా చిన్నోని నేను, కానీ నాకు కూడా బీసీల పక్షపాతిని అయినందుకు కాదు, నేను ఒక ఇంటెలెక్చువల్ గా నేను చదివి చెప్తున్నా. ఎక్కడ కూడా అధికారిక లెక్కలను చెప్పనివ్వండి రామ్మోహన్ రావు గారు చెప్పనివ్వండి. ఎస్ ఒక్క మాట. అందుకని నేను అదే అంటున్నాను, కేంద్ర ప్రభుత్వం అన్న మాట లేకపోయినా ఎవరికి అధికారం ఉంది? జనగణన చేసే అధికారం దేశంలో కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాష్ట్రాలను కూడా చేసుకోమని 2000 తీర్పు ఇచ్చింది. అది కూడా చెప్తాను నేను. ఏమన్నదంటే మీ ప్రణాళికలు రచించుకోవడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. విద్యా ఉద్యోగాలు కానీ లేకపోతే రాజకీయ రిజర్వేషన్లు ఇది పనికి రాదని కూడా 2008 తీర్పించింది. అది కూడా చదివినండి. నేనేమంటున్నాను వెంకటేశ్వర గారు, మీరు అన్నది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం అనదు. జనగణన జరిగిన తర్వాత మాత్రమే, ఒక మాట, జనగణన జరిగిన తర్వాత ఇది అమలు చేసుకోవచ్చు, దాన్ని పెంచడానికి అవకాశం ఉంది అన్నారు కదా. జనగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మీరున్నా మేవరున్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా, మేము రాహుల్ గాంధీ గారు వచ్చినాక జనగణన చేస్తాం మేము అంటే లోపల ఏమైంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కదా. అది కూడా చెప్తాను నేను. 2027 తర్వాత జనగణన జరుగుతున్నది. 2028లో లిస్ట్ వస్తుంది. 2029లో అమలు చేయాలంటే దానికి సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకోటి మాట్లాడండి కంప్లీట్ చేసి ఒక్క మాట రామ్మోహన్ చెప్తున్నా అంతే. నేనేమంటున్నా రామ్మోహన్ రావు గారు, ఒకవేళ 42% జనగణన చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు 42% బిల్ పెడుతున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేసింది? నేనంటున్నా మీలాంటి ఇవ్వాల్సిందే అనే డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను 42% రామ్మోహన్ రావు గారు విద్యా సంఘాలు హర్షించినాయి, అందరు హర్షించారు, పార్టీలు హర్షించినారు. ఆయాల మరి ఇదే నిపుణులు, ఇదే జడ్జీలు, లేకపోతే ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే సుప్రీంకోర్టు ఎందుకు అసలు మీరు కులగణన మీరు చేయకండి, మీ కులగణన కాదు, మీకు కాదు, ఇది ఇక్కడికి చెల్లదు, మళ్ళీ మీరు రేపు ఇది అడగొద్దు అనేటువంటి విషయం ఎందుకు రామ్మోహన్ గారు, మనం కవర్ చేయాల్సినటువంటి ఇంకొక అంశం కూడా ఉంది. మనం ఈ డిబేట్ లో మాట్లాడాల్సింది. రైట్, ఒక్క నిమిషం కులగణన చేసి పనికి రాకుండా పోయింది, మళ్ళీ చేస్తారట కులగణన కర్ణాటకలో. అందుకని ఆ కర్ణాటక కూడా ఉదాహరణ చెప్పిన అంతే. రైట్ అండి. ఓకే రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు తెలంగాణలో చేసిన కులగణన కూడా పనికిరాదు. కర్ణాటకలో తెలంగాణ కూడా చేసిన కులగణన పనికిరాదు. నువ్వు 2014 ఆ రోజు వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం చేసిన సర్వే వెంకటస్వామి మీరు మాట్లాడే నేను సైలెంట్ గా మళ్ళా మాట్లాడండి. 2014 అధికారంకి వచ్చినాక ఆగస్టు 19 నాడు జరిగినటువంటి వెంకటస్వామి గారు వినండి ఒక్క నిమిషం. ఎవరైతే ఉన్నది చెప్పు, 10 ఏళ్ళు ఎందుకు దాచిపెట్టిలో చెప్పండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎస్ శ్రీనివాస్ గారు, ఆ రోజు నేను చేపట్టిన కులగణన, ఆ రోజు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, దాని పర్పస్ వేరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన వేరు. ఇవాళ సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు రాష్ట్రాలు కనుక రిజర్వేషన్ పెంచుకోవాలనుకుంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ పెట్టి సర్వే చేసుకొని రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే దాని ప్రకారం చెప్పి వాళ్ళ రాష్ట్రంలో కమిషన్ చేసింది. అసలు ఈ డెడికేటెడ్ కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసేంత వరకు కూడా ఇది ఒక కమిషన్ ఉంటుంది, దాని ద్వారా మనం కులగణన చేసే నా సోయి ఇవి ఈ ప్రభుత్వానికి లేకుంటే పోయింది. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో బీసీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ నాయకులను, అదేవిధంగా కమిషన్లో పనిచేసిన వాడు, మాజీ మంత్రులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూర్చొని పెట్టుకున్న తర్వాత అందరితో కులంకషంగా చర్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పడితేనే కులగణన చేసే అవకాశం ఉంటుంది, దాని ద్వారా మాత్రమే చట్టబద్ధ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
డెడికేటెడ్ కమిషన్ వేసింది. హైకోర్టు కూడా చీవాట్లు పెట్టిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ భూస్వామి వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఏర్పాటేసి సింగిల్ కమిషన్, ఆ కమిషన్ కి ఎలాంటి చట్టం ఒక్కటే కమిషన్ ఏర్పాటేసి దానికి ఎలాంటి స్టాఫ్ లేదు, అటెండర్ లేడు, ఓ టైపిస్ట్ లేడు. దాని ద్వారా మాత్రమే కులగణన జరపాలని చెప్పి చాలా స్పష్టంగా త్రిబుల్ టెస్ట్ లో సూచించినప్పుడు కూడా ఈ ప్రభుత్వం అవన్నీ ఏం లేకుండా మళ్ళీ ప్లానింగ్ కొడతానే వాళ్ళు ఇవాళ సర్వే చేసారు. అందుకనే ఇది చెల్లది అని చెప్పి ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఇవి చట్టబద్ధంగా సర్వే చేస్తే నిలబడుతుంది. ఇవాళ చట్టబద్ధంగా సర్వే చేయకుండా మళ్ళీ ప్లానింగ్ కొడతారు చేసారు. ప్లానింగ్ పారామీటర్స్ వేరు, ఇవాళ వీళ్ళు చేసిన పారామీటర్స్ వేరు కాబట్టి ఇది చెల్లదు. అందుకనే ఆ సర్వేలో కూడా హైదరాబాద్ లో కనీసం ఒక 30% వేసారు, 70% హైదరాబాద్ లో కులగణన చేయాలని చెప్పి రాష్ట్ర శాసనసభలోనే ప్రభుత్వమే అంగీకరించింది. రాష్ట్ర శాసనసభలోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్ అన్ని 1 కోటి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇవాళ కులగణన సర్వే చేయాలని చెప్పి చాలా స్పష్టంగా దాదాపు 15 లక్షల మంది రాజకీయ దురుద్దేశంతో మీరు చేసిన సర్వేనే 15 లక్షల మంది 42% రిజర్వేషన్ గురించి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మిత్రమా. మీరు రాజకీయంగా మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు కులగణనకు మీకు ఎందుకు లేదో నేను చెప్తా. ఎందుకంటే మీకు తెలుసు వెంకటరామన్న, గతంలో కేంద్రంలో 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ సమయంలో కేంద్రంలో సుప్రీంకోర్టు చెప్పింది 50% క్యాప్ దాటడానికి వీలు లేదని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైతే మీరు 50% కంటే ఎక్కువతో మీరు ఎన్నికలు అవుతున్నారని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఒక సప్నారెడ్డి అనే ఒక లేడీ హైకోర్టుకి పోవడం వల్ల దాన్ని కొట్టివేసి మీరు 50% క్యాబ్ లోపల నిర్వహించాలని చెప్పింది. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది 50% దాటడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్తే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఏమని, మేము రాబోయే ఈ ఒక్కసారి మాత్రం 50% క్యాబ్ దాటి మేము స్థానిక సంస్థల్లో మేము ఎన్నికలు నిర్వహించుకుంటాం, రాబోయే ఎన్నికల్లో మాత్రం మేము ఖచ్చితంగా 50% లోపే మేము నిర్వహిస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం వల్ల తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల 50%కే పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికంటే ముందే కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినాం, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతేనే చట్టబద్ధంగా స్థానిక సంస్థలు కానీ రాష్ట్ర శాసనసభలో పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ పెంచుకోవడానికి మాకు 9th షెడ్యూల్ తెలంగాణ రాష్ట్రానికి 9th షెడ్యూల్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి అనేక సార్లు నరేంద్ర మోడీ గారి వద్దకు అదేవిధంగా కేంద్ర మంత్రుల దగ్గరకు మా రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి ఎన్నోసార్లు కలిసినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం అందులో చెల్లించలేదు. మనకు అవకాశం ఇవ్వలేకపోవడం వల్ల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% క్యాబ్ లో పడినే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది తప్ప అలా మా తప్పలేదు. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే. నేనేమంటున్నా, ఇవాళ మీ పాప ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలంటే ఇవాళ కేంద్రంలో 100 మంది మీకు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇవాళ బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటానికి సిద్ధమని చెప్పిండు. గతంలో బీసీలకు మేము ద్రోహం చేసినాం, మమ్మల్ని క్షమించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఎందుకు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది, దాన్ని 9th షెడ్యూల్ పెట్టండి, దేశవ్యాప్తంగా కులగణన చేసేవారు కూడా ప్రస్తుతానికి 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రపతి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ కేంద్రానికి పంపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ 8 మంది సభ్యులు ఉన్నారు. 16 మంది కూడా ఇవాళ రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్ లో మౌనంగా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ఒక యాక్షన్ చేస్తుంది. యాక్షన్ శ్రీనివాస్ గారు, ఎస్. సో వెంకటస్వామి గారు, ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలు ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ టైంలో రైతుల కష్టాలు, యూరియా కష్టాలు కావచ్చు, లేదంటే రీసెంట్గా ఫేస్ చేస్తున్నటువంటి వరద బాధితులు, వరద ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకంత మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా? మైనస్ ప్లస్ కంటే ఇంపార్టెంట్
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఉమ్, మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ఢిల్లీలో జరిగిన ధర్నా సందర్భంగా చెప్పినారు. 3,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దాని గురించి ఆలోచించొద్దు శ్రీధర్ బాబు గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు. 42% రిజర్వేషన్ అధికారికంగా ఇప్పించుకున్నాకనే ముందుకు వెళ్తాము అనేటువంటి విషయం. మేడం, ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా, పక్కనున్న రాష్ట్రం మహారాష్ట్రలో గత ప్రభుత్వం బీజేపీదే, ఇప్పుడు కూడా ప్రభుత్వం బీజేపీదే. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికి దాదాపుగా 4 సంవత్సరాలు కాల్స్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ మహారాష్ట్రలో లేవు. దట్ ఈస్ ఆన్ ద బేస్ ఆఫ్ ది మరాఠా రిజర్వేషన్ బేస్ లోనే లేవు. కాబట్టి ఇక్కడ మేము కూడా ఏమంటున్నాం అంటే, మా పార్టీ పరంగా మేము లేకపోతే పార్టీలో ఉన్నటువంటి బీసీలము, కొంతమంది ఓసీలో ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా ఏమంటున్నారంటే 2 అంశాలు. 42% సాధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని, లేకపోతే ఎట్లా వీలైతే అట్లా 42% అని మేము అన్నాం. కాబట్టి ఆ 42% తప్పనిసరిగా సాధించుకున్న తర్వాతనే ఎలక్షన్ పోవాలనేటువంటిది ఒక గట్టి నిర్ణయంలో పార్టీ పరంగా మేమంతా ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమ్మతించినారు. బహుశా రామ్మోహన్ రావు గారికి లీక్ అయి ఉంటది, వారు అది చెప్తున్నారు, సుప్రీంకోర్టు పోవడం వలన వెళ్ళినాం. సో ఇది ఇక్కడ మీరు అన్న విషయం కూడా ప్రధాన అంశం. రేపు హైకోర్టు పోయినప్పుడు డెఫినెట్ గా నేను అనుకోవడము, నేను ఆశిస్తున్నా, లేకపోతే మేము సజెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు నెగిటివ్ అవుతుందని కాదు, ఇప్పుడున్నటువంటి ఇవాళ చూస్తున్నాం కదండి, 3 జిల్లాలు మొత్తం మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా సిద్దిపేట జిల్లా కావచ్చు, లేకపోతే కామారెడ్డి జిల్లా కావచ్చు, లేకపోతే నిర్మల్ కావచ్చు, లేకపోతే మెదక్ జిల్లా కావచ్చు, 7 మొత్తం మునిగిపోయి ఉన్నది. సో ఇట్లాంటి స్థితిలో 30వ తారీఖు లోపు నోటిఫికేషన్ వచ్చి లేదా రిజర్వేషన్ యాడ్ చేసి ఇవన్నీ కూడా సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్ గా వీ విల్ అప్పీల్ టు ది హైకోర్టు కూడా అప్పీల్ చేస్తాము. సో కేంద్రం నుంచి మేము తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. బీసీలను వంచన చేసిపోవాలనే మా ఉద్దేశం మాకు లేదు. మేము వాళ్ళకి కట్టుబడి ఉన్నాం. డెఫినెట్ గా బీసీలకు వంచన చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు నాలాంటి వాళ్ళు కూడా ఊపుకునే పరిస్థితి ఏమి ఉండదు. మాకు ఆ స్వేచ్ఛ ఉన్నది. మన వెల్లు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి సలహాను కూడా మేము డెఫినెట్ గా మేము పాటిస్తాము. డెఫినెట్ గా ఈ 100 మందో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటే 42% తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను డెఫినెట్ గా చేస్తాం. there's no diversion at all. there's a సూటిగా చెప్తున్నాం, 42% is more important rather than the other. ఇప్పుడు జరుగుతాయా, సుప్రీంకోర్టు మన పర్మిషన్ ఇస్తారా అయ్యారా అనేది ఈ విషయం కాదు. పర్మిషన్ అడుగుతాం తప్పనిసరిగా 42 వచ్చేంత వరకు మేము పట్టుదలతో ముందుకెళ్తాం. రైట్. సో రామ్మోహన్ గారు, ప్రజెంట్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కష్టాలు, రైతుల కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం. అది అండ్ ఈ వరదల పరిస్థితి, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తోందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పట్టాల్సిన అంశాలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సరిగ్గా నిర్వహిస్తలేదు నేను. ఎందుకంటే వాళ్ళు చేసిన, మనకు తెలంగాణలో మాత్రమే కష్టం వస్తే వేరే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, యూరియా కొడుతుంది కదా, అక్కడ కూడా వీళ్ళు నిలబడుతున్నారు కదా. కారణం ఏంది? గతంలో సప్లై చేసినంత సప్లై చేయలేదని అర్థమవుతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం. రామగుండం మన ఎరువుల కర్మాగారం 3 నెలల నుంచి ఉత్పత్తి అయిపోయింది, 3 నెలల నుంచి అయిపోయింది. దాన్ని ప్రారంభించే దిశలేదు. మన ఇందిరాగాంధీ మన వెళ్ళొచ్చారు, మంత్రి కూడా వెళ్ళొచ్చారు, నాగేశ్వరరావు గారు వెళ్ళొచ్చారు కూడా. ఇప్పటికి ఇంక మొదలు కాలి ఇంకో నెల పడతాడు ఉత్పత్తి కావాలంటే. మన దగ్గర యూరియా మనం వాడుకోవచ్చు కదా. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఏంటంటే కేంద్రం పంపడంలో లేట్ చేసింది. రాష్ట్రం కూడా అదనంగా అంటే ముందాన్ని ఉండాలి మందాన్ని ఉండాలి అంటారు వ్యవసాయంలో. కనుక ముందుగా మేల్కొని నెల కాలం పోయిన తర్వాతనే మొదలైంది. ఇప్పుడు ఎరువుల సమస్య ఎందుకు వచ్చింది ఈరోజు గారు, నేను వ్యవసాయదారుని చెప్తున్నా, వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం యూరియా వేస్తే ఎదుగుతా అనుకుంటారు కదా. అందుకని లేదంటే కూడా రైతులు వెంబడి పడతారు. అది కూడా ఉన్నది కాదంటలేదు, కానీ అసలు లేకుండా అయితే ఉన్నది కదా. కనుక యూరియా కష్టాలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం పంపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం అదులో తెప్పించుకోకపోవడం. గతంలో బఫర్ స్టాక్స్ 3 లక్షల టన్నులు 4 లక్షల టన్నులు రాష్ట్రాలు పెట్టుకోలేదా? మనం ఎందుకు పెట్టుకోలేదు? వీళ్ళు ఇద్దరు కారణం అంట. రెండోది కూడా చెప్తున్నా, ఇవాళ వరదలకు కూడా కారణం చెప్తాను. గ్రామీణ రెవెన్యూ పాలన నాశనం చేసింది ఎన్టీ రామారావు, సగం నాశనం చేసిండు. తర్వాత కేసీఆర్ గారు వచ్చి మిగతా సగం పూర్తి చేసిండు. అంటే గ్రామంలో నీరడి లేడు, మస్కూరి లేడు, రెవెన్యూకి సంబంధించిన ఒక్క ఉద్యోగి లేడమ్మా. రెవెన్యూకి సంబంధించిన గ్రామంలో ఒక్క ఉద్యోగి లేడు. వాళ్ళ చెరువు దిగిపోతుందంటే ఊరంతా కదిలి ఇసుక బస్తాలు వేసి కాపాడుకునే వాళ్ళం. ఇప్పుడు చెరువు అనేది ఊరికి పనికిరకుండా పోయింది. ప్లాట్లు చేసిండ్రు, ఇదే రాజకీయ నాయకులు ప్లాట్లు చేసి అడ్డగోలుగా చెరువు అలుగుండా అడ్డుకుంటున్నారు. చెరువు దిగిపోవడానికి మిషన్ కాకతీయ మొదటి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 20 నెలలుగా
చెరువులో కట్టడి మట్టి పోసిన లేదు, తూములు సాఫ్ చేసిన వాళ్ళు లేరమ్మా. గతంలో గ్రామీణ పాలన సరిగ్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ చేసిన వాళ్ళు చేయకపోదు. చెరువులను మరమ్మతు చేసినాం మేము. మిషన్ కాకపోతే ద్వారా చెరువులను నేను ఐదేళ్ళే మొదటి మావి. నేను చెప్తా, అదే చెప్తున్నా కదా, మొదటి ఐదేళ్ళు చేసిన రామ్మోహన్ రావు గారు రైతులు అదే చెప్తున్నా. కట్టలు పట్టుకొని పారలు పట్టుకొని వర్షం పడుతుంటే ఇళ్ళ కోసం వెళ్ళి చెరువులు కట్టలు రామ్మోహన్ రావు గారు చెప్పింది అదే శ్రీనివాస్ గారు. మొదటి 5 ఏళ్లలో మొదటి వినండి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు ఖరాబైన పాపం ఎవరు కాంగ్రెస్ మీరు ఐదేళ్ళు మీరు మొదటి 5 ఏళ్ళు చేశారని చెప్తున్నారు. 9.5 సంవత్సరాల పాటు మేము కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి ఇవాళ చెరువులో కూడా ఎండబెట్టింది సార్. కాళేశ్వరం చెప్పనివ్వండి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. ఎండబెడితే నిన్నే కదా, ఒక్క మాట ఇప్పుడు ఎండబెడితే నిన్నే కదా. నేనేమంటున్నాను అంటే మొదటి పాపం మీది, మొదటి 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేశారు కాదంటే. నేను బడ్జెట్ తో సహా చెప్తాను, రెండో 5 ఏళ్లలో మీరు రెండోసారి అధికారంకి వచ్చిన అహంకారం ఎక్కువైంది, దాంతో సమస్య వచ్చింది. రెండో 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. మీరు అవినీతి అహంకారంతో పోయి ఇంకోటి ఏం లేదు. కానీ ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేసే క్రమంలో వాళ్ళని గెలిపించాం. ఇక ఓ సామెత, దుర్మార్గమైన సామెత చెప్పదలుచుకోలే. మీకు వ్యతిరేకమైన ఓట్లు వాళ్ళకి పట్టుకొచ్చింది. రాజకీయం వద్దు శ్రీనివాస్, రాజకీయం వద్దు. ఒక్కటే మాట చెప్తాది రోజా గారు. నేనేమంటున్నానంటే ఇవాళ చెరువులు తెగిపోవడానికి కారణం మొదటి 5 ఏళ్ళు మిషన్ కాకతీయలో డబ్బులు ఖర్చు పెట్టిన దానిలో సగం కూడా ఖర్చు పెట్టకుండా మొదటి 2-5 ఏళ్ళు వీళ్ళు అశ్రద్ధ చేసిండ్రు. గ్రామీణ పాలనలో అస్తవ్యస్తం చేసిండ్రు. రెవెన్యూ ఉద్యోగం నీరడి అనే వాడు ఉంటే కరెక్ట్ ఉంటుండే అంటున్నాడు, లేకుండా చేసిండ్రు. ఇంకొకటి ఈ 20 నెలల్లో వీళ్ళు చేసిన పాపం చెప్తాను. వాళ్ళు చేసిన పాపం అది రెవెన్యూ వ్యవస్థ నాశనం చేయడం. వీళ్ళు ఏం చేశారంటే గ్రామీణ పాలన మొత్తం అస్తవ్యస్తమైందమ్మా. పంచాయతీ మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు. 20 నెలల నుంచి ఎలక్షన్లు ఏం లేవు. మున్సిపాలిటీ లేదు. ఎక్కడ మీరు వరదలు అంతటా వచ్చినాయి కదా, ఎక్కడ లేరు. ఇలా పాపంతా అలా పిడికాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు ప్రకృతి శాపం ఉంటది, ఎప్పుడు ఉంటది. ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్క రేవంత్ రెడ్డిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటది. పాలకుల పాపం అంతకంటే పెద్దది, ప్రజల స్వార్థం కూడా. మూడోది చెప్తున్నాను, ఈ వరదలకు ప్రధాన కారణం ప్రకృతి శాపం, తర్వాత పాలకుల పాపం, తర్వాత ప్రజల స్వార్థం. వాళ్ళ రోడ్లు కబ్జా చేసుకొని, నాలాలు కబ్జా చేసుకొని ఇండ్లు కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు లెక్క. మూడోది కూడా జరుగుతుంది. కనుక ఇవాళ వరదలు ఒకవైపు, యూరియా కష్టాలు మరోవైపు. దయచేసి అన్ని పార్టీలను కోరుతున్నా, ఇప్పుడు ఈ కష్టం తీర్చే క్రమంలో ఉండండి. నీతిలో చక్రవర్తులుగా ప్రవర్తించకండి. కేసీఆర్ గారు అప్పీల్ చేసిండు, ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అప్పీల్ చేసిండు. నేనేమంటే రంగంలో దిగండి, సాధ్యమైనంత వరకు ప్రజలను కష్టాల నుంచి కాపాడండి. అయ్యో వాళ్ళు ఏమంటున్నారు, వరదలో రామచంద్ర అంటున్నారు. కాపాడేవాడే మాకు దేవుడు అంటే నేను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, వెంకటస్వామి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.